2,00,000 రుణమాఫీపై డైలమా నెలకొంది. ఆగస్టు 15న 2,00,000 రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే పూర్తి స్థాయి రుణమాఫీపై గందరగోళం నెలకొంది. తొలి 2 విడతల రుణమాఫీపై ముందే రైతులకు బ్యాంకుల నుంచి గ్రామాల వారీగా లిస్టు రిలీజ్ చేశారు. దీంతో ఎవరి రుణమాఫీ అయిందో క్లియర్ గా తెలిసిపోయింది. కానీ పూర్తి స్థాయి రుణమాఫీపై మాత్రం క్లారిటీ లేదు. ఎలాంటి లిస్టు బ్యాంకుల నుంచి రైతులకు అందలేదు. దీంతో బ్యాంకుల దగ్గరకు క్యూ కడుతున్నారు రైతులు. లిస్టులో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. 2,00,000 రుణమాఫీపై ప్రస్తుతం రాష్ట్రంలో డైలమా నెలకొని ఉంది. ఆగస్టు 15న 2,00,000 రుణమాఫీ పూర్తి చేశామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే పూర్తి స్థాయి రుణమాఫీపై ప్రస్తుతం ఒక గందరగోళం నెలకొని ఉంది. తొలి 2 విడతల రుణమాఫీపై ముందే రైతులకు బ్యాంకుల నుంచి గ్రామాల వారీగా కూడా లిస్టు రిలీజ్ చేశారు. దాంతో ఎవరి రుణమాఫీ క్లియర్ అయిందో చాలా క్లియర్ గా కూడా తెలిసిపోయింది. కానీ పూర్తి స్థాయి రుణమాఫీపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎలాంటి లిస్టు బ్యాంకుల నుంచి కూడా రైతులకు అందలేదు. దీంతో బ్యాంకుల దగ్గర ప్రస్తుతం రైతులు క్యూ కడుతున్నారు. లిస్ట్ లో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఈ రోజు రేపు సెలవులతో ప్రస్తుతము రైతులందరికీ కూడా కాస్త గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఈ సెలవులు కావడంతో వరుసగా సెలవులతో రైతుల రుణమాఫీ పైన కూడా ప్రస్తుతం గందరగోళం చెందుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అధికారంలో వచ్చి 8 నెలలు తిరగకుండానే రైతులకు 2,00,000 రుణమాఫీ చేశాము. రూపాయలు 31,000 కోట్లతో రైతుల రుణ విముక్తులు చేశామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభ వేదికగా కూడా ప్రకటించారు. 15 ఆగస్టులోగా రైతులకు 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చాము. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటని నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నాము అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 27 రోజుల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తేనని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఉద్దేశించి ఎద్దేవా కూడా చేసిన విషయం తెలిసిందే. హరీష్ రావు నీకు చీము నెత్తురు అంటే రాజీనామా చేయి అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల వారీగా కూడా పూర్తి స్టాటిస్టిక్స్ తోని కూడా ప్రభుత్వం అధికారికంగా గణాంకాలు కూడా బయటపెట్టింది. మొదటి విడతగా కూడా 6,98,000.93 కోట్లు 11,50,193 మంది రైతులకు మొదటి విడతగా కూడా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని అధికారికంగా ప్రభుత్వం గణాంకాలను బయటపెట్టింది. రెండో విడత 61,090.1 కోట్లు దాదాపు 6,40,003 మంది రైతులకు రుణమాఫీ చేశామని కూడా అధికారికంగా ప్రకటించింది. ఇంకా మూడో విడత విషయానికి వస్తే 56,044.24 కోట్లు 4,46,832 మంది రైతులకి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని కూడా అధికారికంగా కూడా ప్రకటించింది. మొత్తం 3 విడతల్లో రైతులు రుణ విముక్తులైన రైతుల రాష్ట్ర సంఖ్య 22,37,848 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 17,933 కోట్ల నిధులు జమ చేశామని కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయితే జూలై 18వ తేదీనే మొదటి విడత ₹1,00,000 స్లాబ్ వరకు రుణాలున్న రైతు కుటుంబాలన్నిటికీ కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వము. జూలై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమము అమలు చేసింది. 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు కూడా రైతు రుణ విముక్తుల్ని చేసింది. అలాగే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా అనుకున్నట్టు ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభపై ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులు అసలైన స్వరాజ్యం వచ్చిందని ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్రంలోని రైతులకు 2,00,000 రుణమాఫీ చేసినట్లు కూడా ప్రకటించారు. కేవలం 27 రోజుల్లోనే దాదాపు
22,37,మంది రైతుల కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో మొదటిసారి అంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల వారీగా కూడా చాలా క్లియర్ గా కూడా స్టాటిస్టిక్స్ కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో లోన్ అకౌంట్లు మొత్తం 19,493, అలాగే ఫ్యామిలీస్ విషయానికి వచ్చేసరికి 17,294 మొత్తం ఇలా జిల్లాల వారీగా కూడా గణాంకాలతో చాలా స్పష్టంగా చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే దాదాపు 10,859 అకౌంట్లు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో రైతు రుణమాఫీకి సంబంధించి, ఫ్యామిలీస్ కి వచ్చేసి 7,055, అలాగే హన్మకొండ జిల్లాకు వచ్చేసి 9,506 లోన్ బెనిఫిషరీస్ ఉన్నారు. ఫ్యామిలీస్ వచ్చేసి 7,451, అలాగే జగిత్యాల జిల్లా 13,799 కుటుంబాలు వచ్చేసి 10,455, జనగాం జిల్లాకు వచ్చేసి 11,064 కుటుంబాలు వచ్చేసరికి 8,779, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా 7,670 కుటుంబాలు వచ్చేసరికి 6,259, జోగులాంబ గద్వాల జిల్లా 9,550 కుటుంబాలు వచ్చేసరికి 7,327 కుటుంబాలు ఉన్నట్టు కూడా అధికారికంగా కూడా ప్రభుత్వ గణాంకాలు ప్రకటించింది. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే 17,543 మంది బెనిఫిషనరీ అకౌంట్స్, అలాగే కుటుంబాలు వచ్చేసరికి 12,881 కుటుంబాలు ఉన్నట్టు కూడా ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేల్చింది. కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి 12,034 మంది బెనిఫిషరీస్ ఉంటే కుటుంబాలు వచ్చేసరికి, అంటే ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్, రైతు కుటుంబాలతో పాటు అకౌంట్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందే మనం చెప్పుకుంటున్నాము. 9,241 కుటుంబాలు కరీంనగర్ జిల్లాకు ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి 23,828 లోన్ బెనిఫిషనరీస్ అకౌంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ వచ్చేసరికి 15,037 ఉన్నాయి. అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ 11,933 కుటుంబాలు వచ్చేసరికి 9,578 మంది కూడా ఉన్నారు. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే 14,253 మంది లోన్ బెనిఫిషనరీస్ ఉన్నారు. అలాగే లోన్ బెనిఫిషనరీస్ ఉన్నారు. కుటుంబాలు వచ్చేసరికి 11,322. అలాగే మహబూబ్ నగర్ జిల్లాని చూసుకుంటే 11,458 మంది లోన్ బెనిఫిషనరీ అకౌంట్స్ ఉన్నాయి. కుటుంబాలు వచ్చేసరికి 8,390 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. అలాగే మంచిర్యాల జిల్లాకు వస్తే 13,155 లోన్ బెనిఫిషనరీ అకౌంట్స్ ఉన్నాయి. కుటుంబాలు వచ్చేసరికి 10,611 ఉన్నాయి. ఇలా మొత్తము 32 జిల్లాల వారీగా కూడా స్టాటిస్టిక్స్ తోని కూడా ప్రభుత్వము క్లియర్ గా కూడా గణాంకాలని కూడా అధికారికంగా ప్రకటించింది. మొత్తం ఓవరాల్ గా జిల్లాల వారీగా చూసుకుంటే 4,46,832 లోన్ ఆఫ్ అకౌంట్స్, అంటే 4,46,832 మొత్తం లోన్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీల విషయానికి వస్తే దాదాపు 3,40,164 కుటుంబాలకి రైతు రుణమాఫీ అనేది 3 విడతలుగా కూడా చేశామని ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది. సందీప్.